హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నిన్న ఢిల్లీ రాష్ట్రం యొక్క ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ తాలూకు ఆ చీపురు కట్టని చితక్కొట్టేశారు భాజపా. ఇక చూడండి, మొదలయ్యాయి విశ్లేషణలు, అంటే అదే ఎనాలిసిస్లు. కుల ఓటర్ల శాతాల గురించి, మత ఓటర్ల నిష్పత్తుల గురించి, అభ్యర్థుల వ్యక్తిగత కారణాల గురించి, అలాగే పార్టీల నాయకుల యొక్క నిర్వాకాలు, ఓటమికి కారణాల గురించి ఉవ్వెత్తున ఎంతగా అంటే ఈ పై కారణాలు ఎంత సహజంగా చర్చింపబడుతున్నాయంటే, సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత సహజమో ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రజల ఆలోచన సరళి, ఓటింగ్ సరళి అంత సహజము. ఈ నేపథ్యంలో ఒక చిన్న విన్యాసం, ఒక జస్ట్ 15 ఏళ్ల క్రితం జరిగింది చెప్తానండి. 2009లో ఎన్నికల ఫలితాలు 2.0 సోనియాకి. మళ్ళీ రెండోసారి కాంగ్రెస్ పార్లమెంట్లో కొంత మెజారిటీ తగ్గినా కానీ గెలుపు. అప్పుడు కూడా ఇలాగే అనాలిసిస్లో, అప్పుడైతే ఇంకా అమెరికా మీడియా యాంటోనియో మైనోని ఆకాశానికి ఎత్తేసి ఎంతగా అంటే ప్రపంచ అత్యంత ప్రభావశీల మహిళల్లో 100 మందిలో ఈవిడ దాదాపు టాప్ 10-20లోనో ఏమో ఉన్నది. అంత ప్రభావశీల మహిళ. అప్పుడు మైనో అనే శాల్తీకి అంతగా నడిచింది, ఇప్పుడు మోదీ అనే శాల్తీకి ఇంతగా నడుస్తోంది. నాకైతే ఇలాగే కనిపిస్తోంది. నడుస్తున్నటువంటి ఈ వర్తమాన స్పయింగ్ నాకు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కంటే కూడా ఎక్కువ ఆసక్తిని, థ్రిల్ని కూడా కలిగిస్తోంది. ఎంతగా పై కారణాల చర్చ నడుస్తుంది అంటే ఏ మాత్రం ఏ లొసుగు లేదు. ఈడీ, ఈసీ, ఈవీఎంలు ఏవి అన్నీ చాలా సజావుగా పనిచేశాయి. ట్యాంపరింగ్ అన్న ప్రసక్తే లేదు. ఇది ఎంత చక్కగా ఉంటుందంటే, నమ్మిన వాళ్ళు కొందరు, నమ్మినట్లు నటిస్తున్న వాళ్ళు కొందరు, యాతావాత ప్రచార ప్రవాహపు హోరుని బట్టి అందులో పడిపోయే వాళ్ళు కొందరు. ఎంతగా ఉందంటే సమీప భవిష్యత్తులో ఇప్పటికే అంటూ ఉన్నాడు ఏపీ డిప్యూటీ స్పీకర్, అదే విగ్గు పెట్టుకుంటాడు చూడండి, RRR